ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 11వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఆదివారం. తిథి విధియ రాత్రి 1:03 వరకు. నక్షత్రం శతభిష రాత్రి 9:21 వరకు. అమృతకాలం రాత్రి 2:39 నుంచి 4:08 వరకు. వర్జ్యం ఉదయం 7:12 తిరిగి తెల్లవారుజామున 3:18 నుంచి 4:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుంచి 5:27 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:42. సూర్యాస్తమయం సాయంత్రం 6:14. ఈరోజు విశేషం మాఘమాసం ఆదివారం శుద్ధ విధియ. అద్భుతమైన ఈ ఆదివారం శుద్ధ విధియ రోజు పార్వతీదేవిని పూజించిన వీలైన వారు లలితావ్రతం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. మాఘ శుక్ల పాడ్యమి నుంచి మాఘ శుక్ల నవమి వరకు మాతంగి నవరాత్రులు జరగనున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో లలితా సహస్రనామాలు జపించడం వల్ల మీకున్న కష్టాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఈరోజు బెల్లం ఉప్పు దానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుంది. అలాగే అద్భుతమైన ఈ రోజు మన లోకానికి వెలుగును ప్రసాదించే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి ఆరోగ్యంతో పాటు తేజస్సు మనోవికాసం సౌభాగ్యం సిద్ధిస్తాయి. బుద్ధి వికసిస్తుంది. ఆధ్యాత్మిక పరులు ఆదివారం సూర్య భగవానుని ఆరాధించడం ప్రతీతి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం ద్వారా విజయం చేకూరుతుంది. శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేస్తున్న సమయంలో విజయం కోసం అగస్త్య మహాముని ఆదేశం మేరకు ఆదిత్య హృదయం అనే దివ్యమైన సూర్య మంత్రం పారాయణం చేశాడు. శ్రీరాముడు విజయం సాధించాడు. సూర్య నమస్కారాలలో ఎంతో పవిత్రత ఉంది. మానవ శరీరానికి ఆరోగ్యానికి ఈ సూర్య నమస్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారి లక్ష్యం సిద్ధిస్తుంది. అర్ధలాభం ఉంది. ప్రయత్నం ఫలిస్తుంది. మానసిక స్థైర్యం లభిస్తుంది. ఇష్ట కార్యాలు పూర్తి చేస్తారు. దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు కిటకిటలాడతాయి. అంతేకాకుండా శుభకరమైన వ్యయం మీ కీర్తిని ప్రతిష్టను పెంచుతుంది. పిల్లల వైపు నుంచి మనస్సు సంతృప్తిగా ఉంటుంది. బంధువుల సహకారం అందుతుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చు పెరగకుండా జాగ్రత్త వహించండి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆస్తి లాభం ఉంటుంది. కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి లభిస్తుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణు స్మరణ శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అఖండమైన విజయం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువ భారం మోపుతారు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. మీకు శుభకరంగా ఉంటుంది. అంతేకాకుండా మీ బలం పెరుగుతుంది. ఫలితంగా సానుకూల ఫలితాలకు దారితీస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు ప్రభావవంతంగా ఉంటుంది. అవకాశాన్ని స్వాధీనం చేయడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అంతేకాకుండా మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు. చక్కటి ఆలోచనలు వస్తాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల అనుగ్రహం ఉంటుంది. అభివృద్ధిని సాధిస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. దానివల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది. బద్ధకాన్ని దరిచేరనీయకండి. కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి.
ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మధ్యలో అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసేవారికి పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త వహించండి. తొందర పనికిరాదు. సొంత నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మనోనిబ్బరంతో ముందడుగు వేయండి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చంచలత్వాన్ని దరిచేరనీయకండి. ఖర్చు విషయంలో శ్రద్ధ అవసరం. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శుభవార్తను వింటారు. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. బంధువులతో తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. అనవసరపు కోపాలకు లోనై పనులు చెడగొట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. అనుకూల కాలం నడుస్తోంది. ఏ పని మొదలు పెట్టినా లాభం ఉంటుంది. మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ రోజుతో ముగుస్తాయి. అంతేకాకుండా మీ శక్తి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. మీరు జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఒక విజయం దక్కుతుంది. కీర్తి పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక ఫలితాలు మిశ్రమం. గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. మనస్తాపం కలిగించే సంఘటనలు ఉంటాయి. శుభవార్తను వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వినోదాల్లో పాల్గొంటారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్త పడడం మంచిది. శుభకార్యాలకు ఆహ్వానాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు మంచి సమయం. యోగా, ధ్యానం ద్వారా ప్రశాంతతను పెంచుకోవాలి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీ ధ్యానం శుభదాయకం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏకాగ్రతతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. శుభకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఊహించని ఆదరణ ఎదురవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో లాభాలు అందుకుంటారు. మీ నిధులు కూడా పెరుగుతాయి. పొరపాట్లకు తావివ్వవద్దు. మోసం చేసేవారు ఉంటారు. అవగాహనతో ముందడుగు వేయండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. సానుకూల పరిస్థితులు ఉన్నాయి. వృధా వ్యయం సూచితం. శాంతి లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాలి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగాలకు కొంత పనిభారం అధికమవుతుంది. వ్యాపారస్తులు ప్రణాళికతో ముందుకు సాగితే ఈరోజు ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక విషయాలపై తగిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రులను కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది. విద్యార్థులు గురువులు ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తవడం కోసం ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఎంత ప్రయత్నించినా ముందుకు జరగదు. రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక శుభాలు ఉన్నాయి. దైవ బలం కాపాడుతుంది. విశ్వాసంతో పనులు ప్రారంభించండి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో పరువు బాధ్యతలు పెరుగుతాయి. తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్నట్లుగానే ఫలితాలు ఉంటాయి. మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వేగవంతంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. మందగించిన వ్యాపారం మెరుగుపడుతుంది. కావలసిన సంపద లాభాల వల్ల ధైర్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి పిల్లల నుంచి సంతృప్తికరమైన వార్తలు వింటారు. మనసులో ఆనందం ఉంటుంది. అధిక శ్రమ అవసరమవుతుంది. స్థిరత్వం వస్తుంది. వృత్తిలో పట్టు లభిస్తుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయులను సంప్రదించండి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక ఫలితాలు మిశ్రమం. ఉద్యోగ వ్యాపార రంగాలలోని వారికి సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు పోతారు. కోర్టు కేసు మీకు అనుకూలం అవుతుంది. కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. గ్రహాల మార్పు కారణంగా మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో అన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఫలితంగా మీకు ప్రయోజనాలు అందుకుంటారు. ప్రాపంచిక ఆనందాలు విస్తరిస్తారు. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు సాధ్యమవుతాయి. గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఊహించిందే జరుగుతుంది. మంచి భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు ఇప్పుడు మొదలవుతాయి. కొన్ని నిర్ణయాలు తెలియకుండానే వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయి. ఆవేశపడవద్దు. కొందరు అవమానించాలని ప్రయత్నిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. పెండింగ్ పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. స్థానచలనానికి అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆస్తుల కొనుగోలు విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు చదువులో బాగా పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆహార ఆతిథ్య రంగాల వారికి అనుకూలమైన సమయం. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొద్దిపాటి ఆస్తి లాభం ఉంటుంది. నిరుద్యోగులు మంచి వర్తమానాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుంది. బంధువులు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అదృష్టం కోసం లక్ష్మీదేవిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలమైన సమయం. విజయం లభిస్తుంది. ఏకాగ్ర చిత్తంతో పనులు పూర్తి చేయండి. ఒత్తిడి పెరుగుతుంది. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది లేదా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో బాగా పలుకుబడి పెరుగుతుంది. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఏదనుకుంటారో అదే జరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. దగ్గర వారి సహకారం ఉపయోగపడుతుంది. ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది.
అంతేకాకుండా అన్ని విధాలుగా ఒత్తిడిని అధిగమిస్తారు. ఏ కష్టమైన పని లేదా పెద్ద నిర్ణయం విషయంలో మీరు విచక్షణతో వ్యవహరించాలి. వ్యర్థమైన వివాదాల్లో చిక్కుకోకండి. ఒక మేలు జరుగుతుంది. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బంది అవసరాలు తీరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూలత, మంచి ఫలితాలు ఉంటాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. విష్ణుమూర్తిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరీక్షా కాలం ఇది. ప్రతి పనిలోనూ జాగ్రత్త అవసరం. పొరపాటు జరగనీయవద్దు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. అదృష్టం కలిసి వస్తుంది. గ్రహబలం వల్ల మీకు మద్దతు లభిస్తుంది. సమీప, సుదూర సందర్శన విషయంలో ప్రణాళికలు తయారు చేయవచ్చు. స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. కొన్ని శుభవార్తలు పొందడం మనసుకు సంతృప్తిని ఇస్తుంది. ఒక సహాయం అందుతుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. కొంత మేలు జరుగుతుంది. కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కల్పిస్తాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం వింటారు. ఊహించని ఆహ్వానాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విలువైన సామగ్రిని కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెంచుకుంటారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం లభిస్తుంది. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పనులన్నీ పూర్తవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కీలక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ ఆరాధన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శుభకాలం నడుస్తోంది. మంచి నిర్ణయాల ద్వారా బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఏ పని చేసినా అందులో విజయం ఉంటుంది. ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు గ్రహాల శుభ ప్రభావం కారణంగా మీ భూమి, ఆస్తి విషయాల్లో విజయం సాధిస్తారు. గొప్ప మనుషులను కలిసిన తర్వాత మనసులో ఆనందం ఉంటుంది. ఈరోజు ఉన్నతాధికారుల దయ వల్ల మీకు అనుకూల పనులు జరుగుతాయి. మీరు విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. అదృష్టవంతులవుతారు. ఎంత శ్రమ పడితే అంత ఫలితం వస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. నూతన అంశాలను తెలుసుకుంటారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. ఇల్లు మారే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్తను వింటారు. విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు బాగుంటుంది. ఈరోజు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సోదరులు, సోదరీమణుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అనవసరపు విషయాల గురించి పట్టించుకోవద్దు. బంధుమిత్రులు, సన్నిహితులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా గడుపుతారు. విజయావకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రత మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది. ఈరోజు కార్యాలయంలో ఎవరితోనైనా వివాదం ఉంటే వ్యాపారం కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఇంట్లో నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ప్రత్యర్థ పార్టీలు ఓడిపోతాయి. నూతన పరిచయాలు శాశ్వత స్నేహంలో మార్పు అవుతుంది.
ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. సహనంతో వ్యవహరించడం వల్ల లాభం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మంచి కాలం నడుస్తోంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఒక మేలు జరుగుతుంది. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగండి. అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అనుకూల స్థితి లభిస్తుంది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. అదృష్ట యోగం ఉంది. అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. బాగా కష్టపడండి. కాలం సహకరిస్తుంది. భూ, ధన, ధాన్యాది లాభాలు ఉన్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్యాన్ని చేరుతారు. మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫలితంగా మీకు ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో మంచి ఆస్తి లభిస్తుంది. పోగొట్టుకున్న డబ్బు లేదా నిలిచిపోయిన ఆస్తి దొరుకుతుంది. ఏదైనా కష్టమైన సమస్య కూడా పరిష్కరించుకుంటారు. ఈరోజు మీరు మీ స్నేహితుల నుంచి డబ్బు సహాయం పొందవచ్చు. మీ సంబంధాలు మెరుగుపడతాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభ కనపరుస్తారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో చిక్కులు తొలగుతాయి. మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శక్తి కోసం ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.